ప్రభునందు అత్యంత మా ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి యొక్క ఈ భాగాన్ని తలస్తూ గద్దినముల్లో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుండి మనము విన్నటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను తిరిగి ఒక రాజ్యముగా తను సమకూర్చి ఇశ్రాయేల్ యొక్క దేశంలో వారికి మరలా పునః నిర్మాణము దేవుని కొరకు ఏ విధంగా వారు జీవించాలో వారికి అన్ని ఇచ్చినాడు. ఆ విధంగా వారిని నిలబెట్టినాడు. ఈ సందర్భాన్ని అనుసరించి దేవుడు వారికి ఒక ఏక జనముగా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాము. 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 24వ వచనంలో, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొందురు. గమనించండి, ఈ భాగంలో నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొందురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు సెలవిచ్చిన నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయ్యుండును. గమనించండి, దేవుని బిడ్డలు, ఇక్కడ దావీదు గారి గురించి ఎన్నో సంవత్సరాలకు దేవుడు ఈ విధంగా మరలా తన గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి దావీదు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత? దేవుడు ఎందుకు ఈ మనిషిని మళ్ళా గుర్తు చేస్తున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు గారి గురించి సందర్భాలు, కొన్ని విషయాలు నేను మీ గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తున్నాను. ఈ దినంలో కూడా మనకు ఎలాంటి వారు అవసరము అంటే, మనలను కాపాడడానికి లేక మన మీద నాయకులుగాను అధికారులుగాను మనల్ని నడిపించడానికి మనల్ని పరిపాలించడానికి ఉండడానికి ఎలాంటి వారు కావాలి అని అంటే దావీదు లాంటి వారు. అందుకని దావీదు గురించి ఏం రాయబడిందంటే, కాపరిగా నియమిస్తాడంటే, ఇశ్రాయేళ్లకు కాపరిగా. ఏంటి దావీదు గారు అంటే ప్రత్యేకత? కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. దావీదు గారు మొట్టమొదటిగా ఎలాంటి వాడు అని అంటే, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయము దావీదు గురించినటువంటి యొక్క విషయం. 13వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. 14వ వచనం, 13-14 ఈ విధంగా ఉంది. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గైకొనక నీవు అవివేకం పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం నిలిచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. గమనించండి, దావీదు గారిని గురించి ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడినట్టు యొక్క మాట ఎవరు అంటే, మొదటిదిగా 14వ వచనంలో సౌలు గారు అవిధేయుడైపోయినాడు. ఈ విషయం మనకు తెలుసు. దావీదు ఎవరంటే తన చిత్తానుసారం యొక్క మనిషి. అందుకనే దేవుని ఆజ్ఞను పాటించేవాడు, తన చిత్తానుసారమైన మనిషి. అందుకనే యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అంట. కాబట్టి అధిపతిగా నియమించుతాడు. ఎవరు? దేవుడే కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు యొక్క పరిపాలన గురించి ఏ విధంగా వ్రాయబడి ఉన్నది అని మనం తలంచినట్లయితే, దేవుడు తన యొక్క పరిపాలన చాలా ఎంతో క్షేమకరంగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు. నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో ఏ విధంగా వ్రాయబడి ఉంటుంది దావీదు గారి గురించి, తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, తన ప్రజల విషయంలో ఏమి చేసినాడు అనేటువంటి యొక్క సందర్భాన్ని గురించి మేము చదువుతున్నాం. గమనించండి, 15వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 8-9, 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరిని నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు గారి యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే, నీతి న్యాయములను బట్టి ఏలుతున్నటువంటి సందర్భం మనం చూడగలం. అంటే దావీదు గారి యొక్క పరిపాలన. అందుకని దేవునికి ఎలాంటి వారు కావాలి, ఎట్లాంటి యొక్క పరిపాలించేటువంటి వారు కావాలనో ఈ విషయాన్ని మనం ఎరగాలి. అందుకని
తన చిత్తానుసారం వ్యక్తి దావీదును ఇంతకాలానికి ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే, అందుకే దావీదుని గారిని గురించినటువంటి యొక్క సందర్భము మనము చూడగలం. అంతేకాకుండా మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయంలో కూడా దావీదు గారి గురించినటువంటి యొక్క విషయము ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 18, 14 ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజయుండి తన జనులందరినీ నీతి న్యాయములు జరిగించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి కావలసినటువంటిది దేవుని న్యాయము ఏంటంటే నీతి న్యాయాలు. నీతి న్యాయాలే దేవుని సింహాసనములకు ఆధారములు. అందుకని మొదటిగా నీతి న్యాయములు అనుసరించినట్టు వ్యక్తి, దేవుని చిత్తానుసారమైన వ్యక్తి, దేవుని ప్రజలను న్యాయవంతంగా దేవుడు కోరినటువంటి విధంగా న్యాయవంతంగా వారికి పరిపాలన చేస్తున్నాడు. ఈ దినములలో ఎట్లా ఉన్నాం మనం? ఎలాంటి దినముల్లో ఉన్నాము? నీతి న్యాయము కోల్పోయి దుర్మార్గత, దుష్టత్వము, మోసము, భయంకర విధానంలో ఉంటున్నాం. అందుకొరకనే దేవుడు మనము ఎలాంటి వారంగా ఉండాలి? ఒకవేళ నాయకుడిగా ఉన్నటువంటి మనమైనా, సేవకులంగా ఉన్నటువంటి మనమైనా, సంఘాలను ఏలేటువంటి వారము, పరిపాలించేటువంటి వారము, సంఘాలను నడిపించేవారు కావచ్చు, పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండాలంటే దావీదు వలె నీతి న్యాయములను అనుసరించేటువంటి వారంగా అవసరం. దేవుడు ఇలాంటి వారి కావాలని కోరుతున్నాడు. అందుకని తన చిత్తానుసారం అంటే ఇక మనుషుని ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు అని. ఈ దినములో ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నావు? మరొక సందర్భాన్ని కూడా నేను దావీదు గారి గురించి చెప్పాలని తలుస్తూ ఉన్నాను. గమనించండి, దావీదు ఇంకా ఎలాంటి వాడు అనంటే నీతి న్యాయములే కాదు. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ విధంగా దావీదు గారి గురించి విషయము రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయం దావీదు గారి గురించి సందర్భము ఎలాంటి వాడు అంటే నీతి న్యాయములు పరిపాలించేవాడు కాకుండా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. 16:15 నేను చదువుతున్నాను, గమనించండి. దావీదు గారి యొక్క విషయం ఏమిటి అని అంటే 16వ వచనంలో చూస్తే 15-16లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కొంచెం గొర్రెలను నమ్మకంగా కాపాడేవాడని రాయబడి ఉంటుంది. నమ్మకంగా కాపాడేవాడు అని చెప్పేసి. కాబట్టి గమనించండి, 15లోన 16 సమూయేలు మాట్లాడ పని లేదు. గమనించండి దేవుని బిడ్డలుగా. సమూయేలు తను చేసినట్టు విషయాలను చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో మనకు తెలుసు సౌలు ఎట్లయితే అవిధేయుడైపోయినాడో దానిని బట్టి తాను మంచి కాపరిగా గొర్రెలను కాసేటువంటి వాడుగా ఉన్నటువంటి సందర్భం 15వ అధ్యాయంలో గమనించండి. 11వ వచనంలో తన తండ్రి దావీదు గారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని దాసునటువంటి సమూయేలు వెళ్ళినాడు దావీదు యెషయ కుమారులలో ఒకరిని అభిషేకించడానికి. వారి అందరిని చూసినప్పుడు వాళ్ళు ఎవరిని దేవుడు కోరుకోలేదు. ఇంకా ఎవరైనా ఉన్నారానంటే చివరి కుమారుడు ఉన్నాడని చెప్పినాడు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయని అడగగా అతడు ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు వాడిని పిలువనంపని. అతడు వచ్చే వరకు గొర్రెలు ఏం కాస్తున్నాడినా గొర్రెలను కాస్తున్నటువంటి కాపరిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎలాంటి కాపరి అంటే గొర్రెలకు నమ్మకమైనటువంటి కాపరిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే 16వ అధ్యాయంలో చూస్తే తాను గొర్రెలను మేపేవాడుగా ఉంటున్నాడు. అందుకనే సౌలుకు దేవుని ఆత్మ తొలగిపోయి దావీదుకు దేవుని ఆత్మ వచ్చినది. అలాంటి సందర్భంలో తాను గొర్రెలను కాసుకుంటూ గొర్రెలతో ఉంటూ తిరిగి సౌలు కూడా తన దురాత్మ పట్టినప్పుడు సహాయం చేస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను. గమనించండి, ఇది చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏం చేసినాడంటే గొర్రెలను కాస్తూనే ఉన్నాడు. తను యుద్ధానికి వెళ్ళలేదు. తిరిగి తండ్రి గారు పంపినప్పుడు గొర్రెలను వేరే వారికి అప్పగించి తాను యుద్ధముకు తన యొక్క సహోదరుల యొక్క బాగోగును చూడడానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ కూడా ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. తిరిగి గొలియాతు విషయం మనందరికీ తెలుసు. గొలియాతు విషయంలో వెళ్ళేటువంటి విషయంలో గొర్రెలను గురించి సందర్భాన్ని ఇక్కడ రాయబడి ఉంటుంది. గమనించండి,
34 అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోగా నేను దాన్ని తరిమి దాన్ని చంపి దాని నోటి నుండి గొర్రెలను విడిపించి తిని. గమనించండి, ఎట్లాంటి వాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి, ప్రాణం పెట్టేటువంటి వాడు. ఎందుకంటే ప్రాణము తెగించి గొర్రెలను, ఎందుకంటే తను గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చేసి గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటే పోనీ అని ఊరుకోలే, ప్రాణానికి తెగించి కాపాడేటువంటి కాపరి. అందుకొరకనే ఈ దినములో ఎలాంటి కాపరులు మనకు కావాలి. దావీదుని అందుకనే దేవుడు కోరుకొని నేను దావీదునికి వారి కాపరిగా పెడతానంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఎట్లాంటి వారంగా మనం ఉంటున్నాం. దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఏ మందైతే తనకు అప్పగించబడిందో తన తండ్రి అప్పగించినాడో వాటిని నమ్మకంగా కాస్తూ ఉన్నాడు. వాటి మీదకి సింహము ఎలుగు వంటివి భయంకరమైన జంతువులు వీటి మీదకి వెళ్ళి వాటిని చంపి గొర్రె పిల్లను కాపాడినట్టు వాడు. అందుకనే ఇదే సందర్భం మనకు ఎవరిలో కనబడుతుంది అంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతుంది. ఓ సందర్భాన్ని నేను చూపించి మనము ముగించుకుందాం. కాబట్టి చివరి దినాలంటే మనము కూడా దావీదు గారిని గురించి విన్నప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చూసినారా, మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అంతేకాదు గొర్రెలను కాపాడే ప్రాణం పెట్టేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి 17వ వచనంలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకోండు, నా అంతటి నేనే ప్రాణం పెట్టుచున్నాను. దేని కొరకు పెట్టుచున్నాను? నేను తీసుకుంటున్నాను. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి. కాబట్టి ఈ దినముల్లో దావీదు గారి గురించి మనం ఎందుకు చదువుతున్నాము అంటే దావీదు అలాంటి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి, రక్షించినటువంటి కాపరి. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గొర్రెలైనటువంటి మన కొరకు సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు, మనల్ని రక్షించినాడు. అందుకనే దావీదును నేను కోరుకుంటున్నాను వారి కాపరిగా పెడతానంటున్నా. ఈ దినములో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన దేవుని దాసులము, దేవుని పరిచర్య చేసే వాళ్ళము, సంఘాలను, దేవుని ప్రజలను మన చేతుల్లో ఉంచినాడు దేవుడు. నీవు నేను ఎట్లా దావీదులాగా కాపాడుతున్నామా, దావీదులాగా మనం చూస్తున్నామా, లేకపోతే ఎలాంటి కాపరులంగా ఉన్నాము? భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇలాంటి కాపరులు మనకు అవసరము. ఇవి చదువుకున్నప్పుడు మనము కూడా అలాంటి యొక్క తీర్మానం కలిగి మంచి జీవితము దావీదులాగా మనం ఉండడానికి మనము ప్రభు మనకు సహాయపడినట్లు తీర్మానం చేసుకుందాము. ఆ విధంగా మనము ముందుకు సాగుదాం. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వందనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ